ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సైన్యానికి సర్వాధికారాలు. వేగంగా పావులు కదుపుతున్న భారత్. పాకిస్తాన్తో యుద్ధం తప్పదా? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, వాఘా అటారీ బోర్డర్ను మూసివేయడం, దౌత్య కార్యకలాపాలు నిలిపివేయడం, పాకిస్తాన్ నీళ్లను తిరిగి పంపించడం వంటి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తోంది. అయినా కూడా పాకిస్తాన్ మారడం లేదు. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగుతోంది. పదే పదే కాల్పులకు పాల్పడుతోంది. ఏప్రిల్ 28న అగ్నార్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా, బారాముల్లా జిల్లాల్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులకు తెగబడినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. పాక్ ఆర్మీ దుశ్చర్యలను బలంగా తిప్పికొట్టామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నాయి. ఇక ప్రతీకారంగా తమపై భారత్ వైమానిక దాడులు చేయొచ్చని భయపడుతున్న పాకిస్తాన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సియాల్కోట్ ప్రాంతానికి పాకిస్తాన్ సైన్యం తన రాడార్ వ్యవస్థను తరలిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతం నుంచైతే భారత్ చేసే వైమానిక దాడులను పసిగట్టే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, త్రిదళాధిపతి అనిల్ చౌహాన్, నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎంపీ సింగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాదాపు గంట పాటు జరిగిన భేటీలో దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి బాధ్యులను శిక్షించాలన్నది దేశ ప్రజల దృఢ నిశ్చయమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ దాడికి ప్రతిగా ఎలాంటి దాడులైనా చేసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఎక్కడా ఎప్పుడు ఎలా చేయాలో నిర్ణయించే అధికారం కూడా వారిదేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదాన్ని మట్టి కనిపించాలన్నది జాతీయ సంకల్పమని, దానిని నెరవేర్చేందుకు దృఢ నిశ్చయంతో ఉన్నట్లు ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి ముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరిగింది. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి, జాతీయ భద్రతా దళం డీజీ బృగు శ్రీనివాసన్, అస్సాం రైఫిల్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేడా, ఎస్ఎస్బి అదనపు డైరెక్టర్ జనరల్ అనుపమ నీరేకర్ చంద్ర తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను బహిర్గతం చేయలేదు. ఇక ఈ రోజు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలతో పాటు కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇది మొదటి కేంద్ర మంత్రివర్గ సమావేశం అవుతుంది. పహల్గామ్ దాడి తర్వాత జరిగిన రెండో సిఎస్ఎస్ సమావేశం ఇది. ఏప్రిల్ 23న జరిగిన మొదటి రౌండ్ సమావేశంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 2019లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ చివరిసారిగా సమావేశమైంది. భద్రతా పరిస్థితిని అంచనా వేయడానికి, ప్రతి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్కు మంజూరు చేసిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ను ఉపసంహరించుకోవాలని కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం